హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. దిస్ ఈజ్ కిషోర్ అఫీషియల్. టుడే టాపిక్ వచ్చేసి మీషోలో నేను ఆర్డర్ పెట్టానండి. ఆర్డర్ అయితే ఈరోజు వచ్చింది. అదేంటంటే బేబీస్ కోసం డైపర్స్ ఆర్డర్ చేశాను. అవనేవి వచ్చాయి అన్నమాట. సో అవి ఓపెన్ చేసి చూద్దామండి. ఈ డైపర్స్ మంచిగానే యూజ్ అవుతాయి అని అనుకుంటున్నానండి. చాలా బాగున్నాయి. ప్యాడ్స్ అనేవి చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా దళసరిగా ఉన్నాయి అన్నమాట. బేబీస్కి వేస్తే 1 డే వరకు తీయనవసరమే లేదు, అంత దళసరిగా ఉన్నాయి. చాలా ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది క్లాత్ అనేది. మనం ఏంటంటే మనకి 3 ఇయర్స్ బేబీస్ వరకు ఇది మనకు మంచిగా ఉపయోగపడుతుంది. నేను మా బేబీ గర్ల్కి, బేబీ బాయ్కి ఉపయోగపడుతుందని చెప్పేసి తీసుకున్నానండి. సో మా పెద్ద బాబు ఉన్నాడు కదా, వాడికి ఇప్పుడు 3rd ఇయర్ అండి. సో వాడికి కూడా యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. వాడికి కూడా నేస్ చూసానండి, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవి చాలా బాగున్నాయి. అవి ప్యాడ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి. పిల్లలకు చిరాగ్గా ఏమి ఉండదు. మనకి పక్కన సైడ్స్ కూడా కొంచెం బాగున్నాయండి. అంత ఫిట్గా ఏమీ లేవు, అలాగని అంత లూజ్గా కూడా లేవండి. కరెక్ట్గా సరిపోతాయి పిల్లలకి. ఎందుకంటే ముందు బటన్స్ ఇచ్చారు కదా, అవి ఏంటంటే మనకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే అవి అటు ఇటు ఉన్న స్ట్రెచబుల్స్ అనేవి అంత పట్టివన్నమాట పిల్లలకి. మామూలుగా డైలీ వాడతాం కదా డైపర్స్, అవంటే బాగా పట్టేయడం అలా ఉంటుంది. ర్యాషెస్ అయితే వచ్చేస్తాయి బేబీస్కి. నాకు దానికన్నా ఇదే మంచిదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే అది అనవసరంగా ఒక 3 అవర్స్ కన్నా ఎక్కువగా కాయదు. సో అందుకే నాకేంటంటే దానికన్నా ఇదే మంచిది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నానండి. సో మా బేబీకి అయితే వేస్తున్నాను, మా బాబుకి అయితే వేసి చూపిస్తాను కదండి. మా బాబుకి వేసాను, ఇంకా వాడైతే తీయలేదండి. మామూలు డైపర్స్ వేస్తే తీసి మన గోల పెడతాడు. ఇది హ్యాపీగా ఉంచుకున్నాడండి. బాగానే కాస్తున్నాయండి, పర్వాలేదు. నాకైతే బాగా నచ్చింది. నాకు ఇవి 2 కలిపి 300 పడ్డదండి. నార్మల్గా అయితే 1 మంత్కి 500, 600 అయిపోతుందండి డైపర్స్కి. 1 మంతే వస్తున్నాయి. సో అలాగని చెప్పేసి నేను ఇలా ఇవి కాటన్ డైపర్స్ అనేవి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవైతే చాలా బాగున్నాయండి. లోపల ప్యాడ్స్ కూడా మనకి అయిపోయిన తర్వాత మనం కొనుక్కోవచ్చండి, ఆన్లైన్లో ఉంటాయి, ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏ విధంగా ఫిట్ చేయాలో చూపిస్తానండి. అక్కడ ఒక పాకెట్లా ఉంటుందండి, ఆ పాకెట్ లోపల నుంచి మనకి ఈ ప్యాడ్ అనేది లోపల పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా చాలా స్మూత్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అది చాలా స్మూత్గా ఉందండి, అది అసలు బాగుందండి. కాస్ట్ పోయినా సరే పిల్లలకి చిరాగ్గా లేకుండా ప్యూర్ కాటన్ తీసుకున్నాననే ఒక హ్యాపీనెస్ అయితే ఉందండి నాకు. చాలా బాగుంది. ఇవి నార్మల్గా వాడినవి అయితే మనకి అంత ఇదిగా కూడా ఉండవు, పిల్లలకి చిరాకు పెడుతూ ఉంటాయి. ఇదైతే హ్యాపీగా ఉంచుకుంటారు. బాగుంది. ఈ విధంగా ఇలా ఫిట్ చేసుకొని బేబీస్కి పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఆ బటన్స్ ఉన్నాయి కదండి, ఈ విధంగా ఫిట్ అయిపోతుంది. అది బటన్స్ ఉన్నది ఫ్రంట్కి రావాలండి, మనం పాకెట్ పెట్టాం కదా అది అనేది బ్యాక్కి రావాలి. సో ఈ విధంగా మనం ఆ బటన్స్ అడ్జస్ట్ చేసుకొని మనం అలా స్టిచ్ చేసుకోవాలండి. మనకి ఏంటంటే చిన్న ఒక 1 మంత్ బేబీస్కి, 1 మంత్ 2 మంత్స్ బేబీస్కున్న అనుకుంటే ఆ పైన లైను కింద లైన్ ఉంది కదండి, దానికి దీనికి అటాచ్ చేసుకొని పెట్టేసుకుంటే పిల్లలకి కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఆ వీడియో తీసి పెడతాను, మా బేబీ గర్ల్కి నేను వీడియో షూట్ చేసి మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. 5th మంత్ లోపు ఉన్న బేబీస్కి ఏ విధంగా డైపర్స్ వేయాలని చెప్పేసి నేను ఒక వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఇలాంటి పిల్లలకి సిజరింగ్ అయిన ఉన్న వాళ్ళకి ఇలాంటి ఏమైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.